గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందంటూ కూడా జనసేన నాయకులు మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులు కలిపి దీనికి కుట్ర చేస్తున్నట్టు కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జనసేన నాయకులు మూర్తి యాదవ్ ఉన్నారు. సార్, ఏం జరుగుతుంది అసలు? ఇన్ని కోట్ల రూపాయల ఏ విధంగా వీళ్ళు అవినీతి పాల్పడుతున్నారు? ఏ మార్గాల్లో స్టాండింగ్ కమిటీని కూడా ఒక అడ్డుగా పెట్టుకున్నారు, స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని కూడా ఒక అడ్డుగా పెట్టుకుని ఆ విధంగా కూడా దోచేస్తున్నారు అనేది ఆరోపిస్తున్నారు కదా. స్టాండింగ్ కమిటీలో సభ్యులు గత ప్రభుత్వం నుంచి కూడా కాసులు కక్కుర్తిపడి పనులు ఆమోదించుకుంటూ వెళ్ళిపోవడం అన్నది ఆనవాయితీగా అయిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్టాండింగ్ కమిటీ సభ్యులు అదే ఆనవాయితీని కంటిన్యూ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఏదైతే యోగాంధ్రాలో పబ్లిక్ టాయిలెట్స్ అద్దెకి తీసుకొచ్చి అద్దె 16,000 రూపాయలు ఒక్కొక్క బయో టాయిలెట్కి వాళ్ళు అద్దె చెల్లించడానికి ప్రతిపాదన పెట్టారు. 1,83 లక్షల రూపాయలు బిల్లులు పెట్టారు. కార్యక్రమం జరిగి ఏడాది అయ్యింది. 12 స్టాండింగ్ కమిటీ సమావేశాలు అయినాయి, 4 జీవీఎంసీ సాధారణ సమావేశాలు అయినాయి. కౌన్సిల్ సమావేశానికి పెట్టాల్సిన అంశాన్ని స్టాండింగ్ కమిటీకి పెట్టేసి స్టాండింగ్ కమిటీ సభ్యులు వాటి మీద విచారించకుండా, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా ఆమోదించడానికి ఇవాళ పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేశారంటే ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి ధనం ఏ విధంగా లూటీ అవుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేవలం 2,500 నుంచి 4,000 రూపాయలు అద్దెకి చెల్లించాల్సినటువంటి టాయిలెట్స్కి ఒక్కొక్క దానికి 16,000 రూపాయలంటే అసలు ఏ స్థాయిలో అవినీతి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదైతే యోగాంధ్రలో చేపట్టినటువంటి పనులు ఉన్నాయో పనులు ఇష్టానుసారంగా బిల్లులు పెట్టేసి స్టాండింగ్ కమిటీల్లోని ఆమోదింపజేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలకు విరుద్ధంగా ఇక్కడ కొంతమంది సభ్యులు వ్యవహరిస్తున్నారన్నటువంటిది మా ఆవేదన. దీనిపైన ఈ పనులపైన, పనుల నాణ్యత పైన, ఆ సప్లయర్స్ పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. విజిలెన్స్ విచారణ జరగాలి. అప్పుడే అసలు దోషులు బయటకు వస్తారు. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. స్టాండింగ్ జనరల్ కౌన్సిల్ సమావేశాలు జరగకుండా స్టాండింగ్ కమిటీలో ఆమోదించుకోవడం అనేది అది టెక్నికల్గా అయ్యే పనేనా? స్టాండింగ్ కమిటీలోని 50 లక్షల రూపాయల లోపల బిల్లులు ఆమోదింపజేయచ్చు. ప్రతిదీ కౌన్సిల్ పెట్టడానికి అవ్వదు. కౌన్సిల్ సమావేశం ప్రతి నెల పెట్టడానికి కొంత సులువుగా ఉండదు. కాబట్టి స్టాండింగ్ కమిటీ సమావేశం ప్రతి వారం పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. సమావేశాల్లో బిల్లులు ఆమోదింపజేస్తారు. స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి 10 మంది సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఆ విషయాల మీద చర్చించాలి. కూలంకషంగా చర్చించిన తర్వాత కానీ అవి ఆమోదింపజేయకూడదు. కేవలం పత్రికల్లో, మీడియాలో చూస్తున్నాం ఏవైతే పర్సంటేజీల కోసం స్టాండింగ్ కమిటీ సభ్యులు పర్సంటేజీలు తీసుకొని ఆమోదించేస్తున్నారని చెప్పి ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి కష్టాజీతంతో కడుతున్నటువంటి డబ్బుల్ని, ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లు, అధికారులు, అవినీతిపరమైన అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు దోచుకు తింటే ఈ నగర అభివృద్ధి ఎటుపక్కపోతుందో ఇవాళ అర్థం కాని స్థితిలో ఉంది. సరే ఏంటి సార్, ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా అవినీతి జరిగినట్టుగా ఆరోపిస్తున్నారు కదా. ప్రభుత్వ ఇన్సూరెన్స్కి మానేసి ప్రైవేట్ వ్యక్తులకి ఇన్సూరెన్స్ కట్టడంలో కూడా ఏదో జరిగిందనేది. మెకానికల్ విభాగంలో 440 వాహనాలు ఉంటాయి జీవీఎంసీలో. జీవీఎంసీ చెందినటువంటి 440 వాహనాలకి ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారాగానే ఇన్సూరెన్స్లు కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఈరోజు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో బేరసారాలు మాట్లాడుతూ మెకానికల్ అధికారులు రెండింతలు ఇవాళ అంచనాలు పెంచేసి ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలతో కొమ్మక్కు అయిపోయి లక్షల రూపాయల ముడుపులు తీసుకునే కార్యక్రమం జరగబోతోంది. అటువంటి నిర్ణయం తీసుకోకూడదు. కమిషనర్ గారు వెంటనే అటువంటి ప్రతిపాదన ఏదైతే కింద స్థాయి మెకానికల్ అధికారులు పెడుతున్నారో వాటిని రద్దు చేయాలి. ఆ అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నాం. ఆంధ్ర యూనివర్సిటీలో రాళ్లు కొట్టడానికి కూడా కోట్ల రూపాయలు కేటాయించారు, అది లక్షలు కూడా అనేసి ఆరోపిస్తున్నారు కదా. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనులు చేపట్టిన దాంట్లో భాగంగా 12 లక్షల రూపాయలు పెట్టారు. పెద్ద పెద్ద రాళ్ళు, బండరాలు కొట్టారు. అక్కడ రాళ్ళే లేవు. ఇసుక ఏరియా నా వార్డులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ విభాగంలో. అలాంటిది 12 లక్షలు దేనికి పెట్టారు? ఇష్టానుసారంగా బిల్లులు పెట్టేయటం, కొట్టేయటం ఒక ఆనవాయితీగా జీవీఎంసీ అధికారులకి మారిపోయింది. ఎవరు ఇవా అనే ఎవరు కాంట్రాక్టర్ ఈయన సైడ్ అయిపోయాడు అని అంటున్నారు. ఏంటి అసలు, ఎందుకు ఆయన కాంట్రాక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది? దానికి ఏం జరిగిందని? కాంట్రాక్టర్ ఎవరు సైడ్ అయిపోలేదు. ఎవరైతే రాషా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి సప్లై చేసేటువంటి ఓఈఎం, ఆ ఓఈఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మేము ఈ యొక్క రాషా సంస్థకి మేము ఎటువంటి సర్వీసెస్ ఇవ్వం, మా యొక్క మిషనరీకి మేము ఎటువంటి సర్వీసెస్ ఈ సంస్థకి ఇవ్వం,
ఈ సంస్థ ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి అవినీతి ఊబిలో కూరుకుపోయి లక్షల రూపాయలు డీజిల్ బిల్లు దోచుకున్న రాషా సంస్థకి మేము ఎటువంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళ యొక్క ఇచ్చిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు కమిషనర్ గారికి స్వయంగా లెటర్ ఇచ్చారు. క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్ వెహికల్స్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో భాగంగా ఏవైతే రాషా సంస్థ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడింది, 50 లక్షల రూపాయలు కేవలం జోన్ 6లోనే జరిగింది, అవి రికవరీ చేయాలని చెప్పి కమిషనర్ గారు నిర్ధారించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందుకు 50 లక్షలు రికవరీ చేయటం లేదు? జోన్ 8 చేమలాపల్లిలో ఎందుకు ఇప్పటివరకు బిల్లులు పెడతాం లేదు? జోన్ 4లో టౌన్ కొత్త రోడ్లో ఎందుకు ఇప్పటివరకు రాషా సంస్థ బిల్లు పెట్టడం లేదు? రాషా సంస్థ ₹1 కోటి పైగా జీవీఎంసీ డబ్బుల్ని లూటీ చేసింది. దానికి మెకానికల్ అధికారులు కొమ్ము కాస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళు అది జీవీఎంసీ కమిషనర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ అదే సంస్థకి వాళ్ళ కాంట్రాక్ట్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అది మానుకోవాలి. బ్లాక్ లిస్టెడ్ కంపెనీ ఎటువంటి బస్సులో కాంట్రాక్ట్లు ఇవ్వకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సార్, ఇవన్నిటికి సంబంధించి మీరు కమిషనర్ కలిసారా, వినతిపత్రం ఇచ్చారా? ఏమన్నారు కమిషనర్ గారు? కౌన్సిల్లో మాట్లాడాం, కమిషనర్ గారు చెప్పాం, ఇప్పటికీ పోరాడుతున్నాం. బ్లాక్ లిస్టెడ్ కంపెనీలని, జీవీఎంసీ సంపదను దోచుకున్నటువంటి కంపెనీలని ఎటువంటి పరిస్థితిలో మళ్ళీ జీవీఎంసీలో అడుగు పెట్టనివ్వకూడదన్నదే మా అభిమతం. ఖచ్చితంగా జీవీఎంసీ ఆస్తులకి, జీవీఎంసీ డబ్బులకి మేము కస్టోడియన్గా ఉన్నటువంటి వార్డు మెంబర్లు అందరం కూడా ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బుల్ని సద్వినియోగం చేసే విధంగా, అభివృద్ధి చేసే విధంగా ఉపయోగించాలి తప్ప దుర్వినియోగం చేసి లూటీ చేసి కాంట్రాక్టులు కట్టబెట్టడానికి మేము వారధులం కాదు. ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు ఉన్నారంటున్నారు. ఈ విషయాన్ని ఏమైనా మీ అధినేత పార్టీ అధినేత తీసుకెళ్లారా? నేను ఓపెన్గానే ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు మేము చెప్తున్నాం. పార్టీలో ఉన్న వాళ్ళైనా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా, సొంత ప్రజాప్రతినిధులైనా కూటమిలో తప్పు ఎవరు చేసినా తప్పే, నేను చేసినా తప్పే. ఖచ్చితంగా ఎవరినైనా కానీ ప్రజల ధనాన్ని లూటీ చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి, అక్రమంగా వసూలు చేసి తీసుకునేటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం ఏ నాయకులు చేస్తున్నారో వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సంబంధించి ఏదైతే ఉందో జీవీఎంసీలో కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులు కలిపి అంటే బ్లాక్ లిస్ట్లో ఉన్న కాంట్రాక్టులకు కూడా వీళ్ళు కావాలనే ముడుపులు తీసుకోవడానికి విధంగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటూ కూడా మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు చూస్తుంటే ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా కూడా అధికారులు, మరోవైపు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు కలిపి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు అని కూడా ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మా పార్టీ కూటమి నాయకుల వైపు తీసుకెళ్తున్నారు. మరోవైపు ఒకవైపు జీవీఎంసీ కమిషనర్ ఎక్కడైతే తప్పు జరుగుతుందో తప్పుకి సంబంధించి వ్యతిరేకిస్తున్నా సరే కూటమి నాయకులు, తాపకింద నీళ్ళ అధికారులు, కూటమి నాయకులు, కొంతమంది ప్రజాప్రతినిధులు కలిపి ఈ విధంగా జీవీఎంసీ ఆదాయాన్ని ₹1 కోటి దోచుకుంటున్నారంటూ కూడా మూర్తి యాదవ్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవతారాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.